నోటిఫికేషన్ లో చర్చకు తెస్తా ఉన్నారు. ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయో నేను ఈ వేదిక సందర్భంగా కొన్ని మీ ముందుకు తీసుకువస్తా ఉన్నాను. ముందుగా ప్రధానమైన ఉల్లంఘన ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ప్రకటించకపోవడం. అది ఒక బ్లండర్ మిస్టేక్ ఫ్రమ్ టీజీపీఎస్సీ. ఎందుకంటే మార్చిలో మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు కేవలం నోటిఫికేషన్ లో మాత్రం ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ కమ్ పర్సనల్ లాగిన్ ద్వారా సబ్జెక్ట్ మార్క్స్ తెలుసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ రిజల్ట్ ఇచ్చినప్పుడు మాత్రం కేవలం పర్సనల్ లాగిన్ ద్వారా మాత్రమే మార్కులు తెలుసుకునే అవకాశం ఇచ్చి ఈ 21,000 ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మరి వీళ్ళకి రీకౌంటింగ్ ఇవ్వాలి ప్రాసెస్ ప్రకారం. కానీ అలా ఇవ్వకుండా కేవలం సబ్జెక్ట్ పర్సనల్ లాగిన్ ద్వారా సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే ఇచ్చి ఈ అభ్యర్థుల యొక్క పిఎంఎల్ మార్క్స్ ఇవ్వకపోవడం వల్ల రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చి రీకౌంటింగ్ తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు 1000 మార్కులు 1000 రూపాయలు తీసుకొని డైరెక్ట్ జిఆర్ఎల్ ఇవ్వడం వల్ల ఈ 21,000 మందిలో ఎవరి మార్కులు పెరిగాయి, ఎవరి మార్కులు తగ్గాయి ఏ విధంగా తెలుస్తుంది? ఎలా తెలుస్తుందండి? నేను అప్లై చేసుకున్నా, నా మార్కులు పెరగలేదు, కానీ నా మిత్రుల మార్కులు పెరిగాయా తగ్గాయి నాకెట్లా తెలవాలి? ఎలా? ఇది ఉల్లంఘన కాదా? ఇది ప్రధానమైన ఉల్లంఘన. అదే విధంగా డబుల్ హాల్ టికెట్ ఇవ్వడం. డబుల్ హాల్ టికెట్ పక్కనున్న ఏ కమిషన్ లో లేదు. ఏది ఇప్పుడు మార్క్స్ విషయంలో తెలుగు మీడియం అన్యాయం విషయంలో కమిషన్ ఏమంటుంది? ఏబిపిఎస్ లో కూడా ఇట్లే వచ్చిందంటే మరి ఏబిపిఎస్ లో డబుల్ హాల్ టికెట్ ఇచ్చిరా? ఏబిపిఎస్ లో ఇచ్చిరా? యూపీఎస్ లో లేని అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ మీకెందుకండి? ఇప్పుడు డబుల్ హాల్ టికెట్ ఇవ్వడం వల్ల 18 మెంబర్స్ ఎక్స్ట్రా వచ్చారు. మాకు ట్రేడ్ చేయడానికి స్కోప్ లేదు. అక్కడ మాకు ట్రేడ్ చేయడానికి 18 మెంబర్స్ ఎవరు బయట పెట్టాలి. ఈ 563 మెంబర్స్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరి ప్రిలిమినరీ హాల్ టికెట్ పెట్టాలని నేను ఈ వేదిక నుంచి తెలంగాణ సమాజానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. టీజీపీఎస్సీని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ 563 మెంబర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కేవలం మీరు మెయిన్స్ హాల్ టికెట్ మాత్రమే ఇచ్చారు రిజల్ట్ లో. వారి పక్కన ప్రిలిమ్స్ హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మాత్రమే మీ ట్రాన్స్పరెన్సీ నిరూపించుకోండి. మీరు ప్రతి విషయాన్ని ట్రాన్స్పరెంట్ మాట్లాడుతున్నారు కదా. ఇంత ట్రాన్స్పరెంట్ అయినప్పుడు సింగిల్ జడ్జ్ బెంచ్ మీకు అపోజిషన్ గా వచ్చినప్పుడు మరి 563 మెంబర్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ధీమా ఇస్తూ ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేకపోయారే? ఒక్క ప్రెస్ మీట్ చైర్మన్ వారు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు? ఇంత ట్రాన్స్పరెంట్ అయితే అర్ధరాత్రి అండి గ్రూప్ 1 రిజల్ట్స్ రిలీజ్ చేయడం. అర్ధరాత్ర అంటే ఇంత ట్రాన్స్పరెంట్ ఉంటే అర్ధరాత్రి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి మీకు? మేము మా జీవితాలు ఖరాబ్ చేసుకున్నామండి ఓన్లీ గ్రూప్ 1 నమ్ముకొని. దశాబ్ద కాలంలో మేమంతా తెలుసా అండి? మీరిచ్చిన రిపోర్ట్లేనండి కోర్టుకి ఇచ్చిందా? 563 మెంబర్స్ లో 506 మెంబర్స్ ఇంగ్లీష్ మీడియం అండి. కేవలం 54 మెంబర్సా అంటే 9%. అంటే జెన్యూనిటీ అంతా ఇంగ్లీష్ మీడియంలోనే ఉందా? తెలుగు మీడియం? మా ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇస్తామండి, మీడియాకి ఇస్తాము. పబ్లిక్ డొమైన్ లో మా ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇంగ్లీష్ మీడియం వల్ల ఆన్సర్ స్క్రిప్ట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేసుకోండి. ఏంటండి ఏం రిజల్ట్ అండి? ఇంత న్యాయమా? అరే దశాబ్ద కాలం గ్రూప్ 1 నమ్ముకొని జీవితాలు ఖరాబ్ చేసుకున్నామంటే ఇక్కడ. తర్వాత ఇంకొకటి సెంటర్ల వారిగా సెలక్షన్ లో భారీ తేడాలు ఉండడం, మామూలు తేడాలు కాదు. నేను కొన్ని సెంటర్లు మాత్రం చెప్తున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ నాట్ 46 సెంటర్స్. ఐఎమ్ సేయింగ్ ఓన్లీ ఫ్యూ సెంటర్స్ ఓన్లీ. 18th సెంటర్ నుంచి 40 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 19th సెంటర్ నుంచి 30. ఈ రెండు 18, 19 కోటి ఉమెన్స్ కాలేజ్ టోటల్ 41 + 30 71 మెంబర్స్. 6th సెంటర్ కోడ్ అది 24 మెంబర్స్. 12th సెంటర్ 27, 15th సెంటర్ 24, 17th సెంటర్ 25, 19th నుంచి 30. అయితే నేను రాసిన సెంటర్ అండి 39 సెంటర్ కోడ్. ఒక్కరు సెలెక్ట్ కాలేదండి. ఒక్కరు 353 మెంబర్స్ అలాట్ అయితే 172 మెంబర్స్ మెయిన్స్ రాస్తే ఒక్కరు సెలెక్ట్ కాలే. ఇంకా దారుణమైన విషయాలు ఏంటంటే టాప్ 1000 లో కూడా ఒక్కరు లేరండి. టాప్ 1000 లో కూడా ఒక్కరు లేరు. అంటే ఉన్న దగ్గరనేమో ఇక్కడ 400 + 18th సెంటర్ లో 230 మెంబర్స్ 400+ మార్క్స్ వస్తాయి. ఈ 39 సెంటర్ లో 170 మంది రాస్తే 13 మందికి అండి 400+. అంటే గింత పార్షియాలిటీ, గింత వేరియేషన్ ఎట్లా ఉంటుంది? ఇక వాల్యుయేషన్ గురించి నేను కొంచెం ఎక్కువ చెప్పదలుచుకున్నా. వాల్యుయేషన్ అనేది ముఖ్యంగా దాదాపు 1,30,000 చిల్లర పేపర్లు ఇవి. 1,30,000 ప్లస్ ఉన్నటువంటి ఈ పేపర్లు యూపీఎస్సీ నామ్స్ పాటించామని అంటున్నారే. ఎక్కడ పాటించారండి?
6 months టైం పడుతుంది ఇవన్నీ దిద్దడానికి. మీకు 2 months లో 60 days లో ఒక ఎవాల్యుయేటర్ కి ఇవ్వాల్సిన పేపర్లు 15 నుంచి 18, మహా అయితే 20 పేపర్లు ఇవ్వాలి. కానీ 80 నుంచి 90 పేపర్స్ ఇచ్చారు. ఒక అభ్యర్థికి 45 pages ఉంటుంది. మీరు ఒక అభ్యర్థి పేపర్ 20 minutes చూడాలి. కానీ డైలీ 80 నుంచి 90 పేపర్లు ఇస్తే 2 నుంచి 3 పేపర్లు 45 నిమిషాలు చూసావంటే అతడు ఏం డైనమిక్ రాశాడు? క్వశ్చన్ డిమాండ్ ఆన్సర్ రాశాడా? మిగతా అభ్యర్థులతో పోలిస్తే ఎంత డైనమిక్ రాశాడు, ఎంత 360 degrees లో రాశాడు? ఎలా చూసారండి? మీకు కీనే లేదంటారు, ఓసారేమో కీనే లేదంటారు, ఓసారేమో కీ ఉంటుందంటారు. మళ్ళీ సీల్డ్ కవర్ లో ఇస్తారు. సీల్డ్ కవర్లు ఇచ్చిన ఆ కీ మీద సింగిల్ న్యాయమూర్తి ఏం వ్యాఖ్యానించిందండి? కొన్ని కీకు ఓన్లీ హెడ్డింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్లీ హెడ్డింగ్స్ ఏ ఉంటాయి. తర్వాత హిస్టరీ పేపర్ కు కీనే లేదు. మరి ఏ విధంగా వేసారు మార్క్స్? ఒక ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ను సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ కు అలాట్ చేస్తారు. అండ్ మరి మెడిసినల్ బాటనీ ఉంటది, పాథాలజీ ఉంటది, డిసీజెస్ ఉంటాయి, బాటనీ ఉంటది, జువాలజీ. ఫిజిక్స్ ప్రొఫెసర్ మరి బాటనీ జువాలజీ పేపర్ 50 marks మరి ఎలా దిద్దాడండి? ఆయన కీ లేకుంటే ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ ఇస్తే ఎలా దిద్దాడు? ఏ విధంగా మార్క్స్ అలాట్ చేశారు? ఎట్లా వస్తుంటాయండి ఒకరికి ఇప్పుడు సివిల్స్ పైన ఇంటర్వ్యూ పైన అభ్యర్థికి 400 మార్కులు రావు, 2 ఏళ్ల కింద డిగ్రీ అయిపోయిన అభ్యర్థులకు 500+ మార్క్స్ ఎట్లా వస్తుంటాయి? ఎట్లా పాసిబుల్? ఇంత పార్షియాలిటీ ఏ గ్రూప్ 1 లోనూ అయినా ఉందా? ఎంత అన్యాయం అండి. తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఎన్విరాన్మెంట్ కు సంబంధించి 50 మార్కుల పేపర్, వాటికి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లేనేలేడు. దట్ ఇస్ ఆ వాల్యుయేషన్ బ్లండర్ వాల్యుయేషన్. చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్నో అన్యాయాలు జరిగాయి. తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన అంశాలు గ్రూప్ 1 లో ఎన్నో ఉన్నాయి. కానీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లేడు ఎన్విరాన్మెంట్ కు. ఆ 50 మార్కులు ఏ విధంగా అలాట్ చేశారు మీరు మార్క్స్? అంటే ఏదో 4 రోజులు వడతారు పోతారు, ఇదేనా అండి? మొదటి గ్రూప్ 1 అండి తెలంగాణలో. నేను ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యానండి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యాను నేను. 23 జిల్లాల్లో స్టేట్ వైడ్ 400 ర్యాంక్ వచ్చిందండి నాకు. ఇక్కడ కాదు, ఉమ్మడి రాష్ట్రంలో నాకు న్యాయం జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి. తెలంగాణ వచ్చాక నాకు ఇంత అన్యాయమా? 10 ఏళ్ళు అన్ని నాశనం చేసుకుని గ్రూప్ 1 నమ్ముకున్నానండి. ఎవరు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను విమర్శిస్తే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను నా వెనకేసుకొచ్చాను. కష్టపడేటోనికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయం చేస్తుందని దశాబ్ద కాలంగా నేను వాదించుకుంటూ వచ్చాను. ఈ రోజు నాకే తీవ్ర అన్యాయం జరిగింది. కావాలంటే నేను రాసినటువంటి పబ్లిక్ ప్రాక్టీస్ పేపర్ ను నేను మీడియాకి ఇస్తాను. నేను రాసిన మెయిన్స్ పేపర్ ను ఈ రోజు టాప్ సెలక్షన్ లో ఉన్న మెయిన్స్ పేపర్ లో పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. మీ ట్రాన్స్పరెన్సీని ప్రూవ్ చేసుకోండి. ఎంత అన్యాయం అండి. తర్వాత ఇక మాట్లాడాలంటే చాలా అంశాలు ఉన్నాయి. మళ్ళొకరోజు ఎలాబొరేట్ గా మాట్లాడదాము. కానీ తెలుగు మీడియం వారికి తీవ్ర అన్యాయం జరిగింది. ఇది తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోవద్దు దయచేసి. అదేవిధంగా అన్యాయానికి గురైన తెలుగు మీడియం అభ్యర్థులంతా మనకు జరిగిన అన్యాయాన్ని న్యాయ వ్యవస్థ కూడా దయచేసి తెలుగు మీడియం వారికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా వేదిక నుంచి కోరుకుంటూ మరింత మంది మిత్రులు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం.